అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ కొత్త బంగారు లోకం. కె జగన్నాథం కర్నూలు. పండుగ వస్తే చాలా సంతోషంగా ఈరోజు పండుగ కొత్తదనంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అది మామూలే. కానీ పండుగ రోజే సంతోషంగా ఉంటారా? మిగతా రోజు సంతోషంగా ఉంటారా? మిగతా రోజు దుఃఖంగా ఉంటారా? బాధల్లో ఉంటారా? కష్టాల్లో ఉంటారా? పండుగ రోజు సంవత్సరానికి 4, 5, 10 పండుగలు వస్తాయి. పండుగల రోజు మాత్రమే సంతోషంగా ఉండాలి మీరు ఎందుకు కోరుకుంటారు? తప్పది. ప్రతిరోజు సంతోషంగా ఉండాలా, ప్రతి గంట సంతోషంగా ఉండాలా, ప్రతి నిమిషము ఆనందంగా ఉండాలా, ప్రతి క్షణము ఆనందంగా సంతోషంగా ఉండాలా, అది కోరుకోవాలి. ప్రతి క్షణము ఆనందంగా ఉండాలంటే ఎట్లా ఉంటారు? ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, లేదా దుఃఖంగా ఉండాలా, బాధల్లో ఉండాలనేది అది మీ నిర్ణయం, వేరే వాళ్ళ నిర్ణయం కాదు. వేరే వాళ్ళు ఎంత దుఃఖం పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టాలు పెట్టినా మీరు సంతోషంగా ఉండాలంటే ఉంటారు, ఉండకూడదంటే ఉండరు. అది డిసైడ్ మీది, తాళం మీది. సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలనేటువంటి తాళం చెవి మీ దగ్గర ఉంది, అంతే. ఉంటారు. అంటే పండుగ రోజు సంతోషంగా ఉండాలనేది ఎక్కడ ఉంది? కాబట్టి ప్రతిరోజు డైలీ పండగ. భక్షాలు, పచ్చిభక్ష పరమాన్నాలు, పిండి వంటలు చేసుకొని కొత్త గుడ్డలు వేసుకుంటేనే పండుగ కాదు. ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని మీరు భావన పెట్టుకుని ఉంటారు. ఆ భావన, ఆ విత్తనం మీ మనసులో నాటండి. ప్రతిరోజు ఒక కొత్తదనం ఉంటే ఆ కొత్తదనంలో మీరు సంతోషంగా ఉంటారు. న్యూ కొత్తదనం. ఎప్పుడు కూడా చాలామంది లైఫ్ బోర్ కొడుతుంది సార్ అంటారు. అంటే ఏంది? కొత్తదనం లేదు. కొత్తదనం లేదు కాబట్టి మీ లైఫ్ బోరు కొడుతుంది. పాతదనమే ఉంది. పాతది బోర్. నిన్న బోర్, మన గడిచిపోయిన కాలం బోర్. ఈరోజు ఫ్రెష్, ఈరోజు హ్యాపీగా ఉంటారు. మీరు గమనించండి, కొత్త గుడ్డలు వేసుకున్న రోజు మీరు మీ పనితీరు వేరే ఉంటుంది, మీ మనసు వేరే ఉంటుంది. మీ పిల్లలకు కూడా పాత వస్తువులే ఆడుకోవడానికి పాత వస్తువులే ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. కొత్తది పాత దగ్గర కొద్దీ ఒక 10 రూపాయలు 50 రూపాయలకి తక్కువ ఖరీదైనా ఒక చిన్న ఆడుకునే కొత్త కారు ఇస్తే పిల్లలు హ్యాపీ అవుతారు. అది కొన్నాళ్ళు ఆడుకున్న తర్వాత, నెల, ఒక వారమో 10 రోజులు ఆడుకున్న తర్వాత మరొక కొత్త చిన్న ఒక ఆట వస్తువు తెచ్చిస్తే మరింత హ్యాపీ అవుతారు. దాని కొద్ది ధర తక్కువే ఉండొచ్చు, కానీ హ్యాపీ అవుతారు. ఎందుకు హ్యాపీ అవుతారు? పాతది వాడుకున్నాము, అయిపోయింది, నాకు కొత్తది కావాలా, కొత్త కారు కావాలా, ఆడుకోవడం, కొత్త బొమ్మ కావాలా, కొత్త వస్తువు కావాలా అని అనుకుంటారు. కాబట్టి మీరు కూడా ఒకటి ఏమైనా ఒక కొత్త సంఘటన అయితే హ్యాపీగా ఉంటారు. కాబట్టి ప్రతి నిత్యము కొత్తదనంలో ఇవ్వండి. బ్రేక్ ద రొటీన్ అంటారు దీన్నే. అంటే రొటీన్ని బ్రేక్ చేయండి, అప్పటికి నీకు కొత్తదనం వస్తుంది. దీన్నే కొత్త బంగారం అంటాం. కొత్త బంగారు లోకం ఇది. మీరు రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, ఒకరోజు రొట్టె తినండి, ఎట్లా ఉంటుందో తేడా వస్తుంది మీ మనసులోనే. మీరు వాకింగ్ రోజు ఒక రోడ్లో పోతున్నారు, ఒక రోజు వేరే సపరేట్ రోడ్లో పోండి, తేడా వస్తుంది. మీరు రోజు బెడ్రూమ్లో పడుకుంటున్నారు, ఒకరోజు మీరు బాల్కనీలో పడుకుని రాత్రి, అది కొత్తదనం కనిపిస్తుంది మీకు. సిస్టమ్ వేరే అవుతుంది. జీవితం కూడా కోరుకునేది అదే. నువ్వు రొటీన్గా జీవించొద్దు. కొత్తదనంలో బంగారం ఉంది, కొత్తదనంలో హ్యాపీ ఉంది. పండుగ రోజే కొత్తదిగా, ప్రతిరోజు కొత్తదనమే. ఆ కొత్తదనం ప్రతి క్షణము కొత్తదనమే. మనిషి ఎప్పుడు కూడా పాతదానికి అలవాటు పడి కొత్త దాంట్లో లేకపోవాలంటే భయపడతాడు మనిషి. ఏమో ఎట్లో అని. నువ్వు భయపడితే నువ్వు జీవితాంతం భయపడతావు. భయం అనేది ఒక మరణం. ధైర్యం అనేది ఒక నూతన ప్రాణాన్ని పోస్తుంది అది. కాబట్టి మనము చిన్నపిల్లలు ఏ విధంగా అయితే కొత్త వస్తువులు, కొత్త ఆట, కొత్త ఊర్లు, కొత్త ఐటెం కోరుకుంటారు, నీవు కూడా కొత్తదనం లేకపో. కాబట్టి పిల్లలు కరెక్ట్గా ఉంటారు. అందుకే యేసు అంటాడు, నువ్వు పసిపిల్లవనివిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటాడు యేసు. అంటే కొత్తదనంలో పసిపిల్లలు కొత్తదనంలో ఉంటారు. కాబట్టి ప్రతి పిల్లలు దేవుళ్ళలాగా ఉంటారు. పసిపిల్లలంతా దేవుళ్ళే నన్ను అడిగితే. పసిపిల్లలు వాళ్ళకి ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ ఇట్లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళకి పగ తీర్చుకోవడము, కసి ఇట్లాంటివి ఉండవు. కాబట్టి పసిపిల్లలు దేవుడు. యేసు చెప్పేది అదే. నువ్వు చిన్నపిల్లవానివిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటాడు. చిన్నపిల్లవానిలాగా తయారుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాన గొప్ప అర్థం అందులోన. అంటే ఇవన్నీ ఏవి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు.
కాబట్టి పండుగ కూడా, ఉగాది పండుగ కూడా ఒక కొత్తదనం, మంచి సంతోషమే, కొత్త రుచులు, కొత్త వాతావరణం, కొత్తదనం. కానీ ప్రతిరోజు ఒక నూతనత్వంలోకి పోతూ ఉండు. ఒక నూతనత్వాన్ని టేస్ట్ చేయి. రొటీన్గా ఉండొద్దు. నువ్వు భిన్నంగా జీవించు, భిన్నంగా పో. ఈరోజు ఈ క్షణంలో భిన్నంగా ఉండు, ఈ క్షణంలో భిన్నమైన రూట్లో పో, ఈ క్షణంలో భిన్నమైన వ్యవహారంలో పో, ఈ క్షణంలో భిన్నంగా మాట్లాడు. తప్పేం లేదు. ఇది వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వు వేరే వాళ్ళ కోసం జీవించడం లేదు, నీ కోసం నువ్వు జీవిస్తున్నావు. వేరే వాళ్ళ సర్టిఫికెట్లన్నీ పోగు చేసుకోవడం కోసం నువ్వు భూమి మీదకి రాలేదు. వాళ్ళేమో నీకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళ, వేరే వాళ్ళు, ఇతరులు వాళ్ళ సర్టిఫికెట్ల కోసం నువ్వు దేహి అని చేయబట్టుకొని ఉంటావా? కాదు కదా. నీ సర్టిఫికెట్ నువ్వు ఇచ్చుకో, వేరే వాళ్ళ సర్టిఫికెట్ ఏది ఆశించవద్దు. అట్లా చెప్పి సమాజానికి భిన్నంగా ఉండవు. సమాజము, పద్ధతులు, కట్టుబడులకు అనుకూలంగా ఉంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించు. నువ్వు జీవితాన్ని ఏం చేస్తున్నావు అంటే ఇతరుల చేతుల్లో పెడుతున్నావు. కాబట్టి నువ్వు పండుగ చేసుకోలేకపోతున్నావు. కాబట్టి ఓషో అంటాడు, ప్రతిరోజు పండుగ చేసుకుని అంటాడు. జీవితం అంటే పండుగ, ఫెస్టివల్. లైఫ్ ఈజ్ ఫెస్టివల్. లైఫ్ మళ్ళీ రాదు. వచ్చిన లైఫ్ని ఫెస్టివల్గా చేసుకోండి. అద్భుతంగా పండుగ, ప్రతిరోజు ప్రతి గంట పండుగలాగా జీవించండి, పండుగలాగా జీవించండి అంటారు. అది లైఫ్ అంటే. పండుగ రోజే పండుగ కాదు, ప్రతిరోజు పండుగనే. నువ్వు తినే తిండిని బట్టి, చేసుకునే గుడ్డలను బట్టి, పూజలు, దేవుళ్ళను బట్టి, పూజ పునస్కారాలను బట్టి పండుగ కాదు. నువ్వు ప్రతిరోజు పండుగలాగా ఉండాలనుకుంటే ఉంటావు, ఉండకూడదనుకుంటే ఉండవు. అది నీ చేతుల్లో ఉంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ పండుగ నీ చేతుల్లో ఉంది. నీ ఆనందం నీ చేతుల్లో ఉంది. నీ సంతోషం నీ చేతుల్లో ఉంది. నీ దుఃఖం నీ చేతుల్లో ఉంది. నీ కోపం నీ చేతుల్లో ఉంది. ఏదైనా సంఘటన జరిగింది, నాకు కోపం పడకూడదని ఒక నిర్ణయం తీసుకో, కోపం రాదు. ఒక మంచి సంఘటన జరిగింది, ఈ సంఘటన హ్యాపీగా ఉండాలనుకుంటావు, హ్యాపీగా ఉండు. అది నీ ఇష్టం. డిసైడ్ చేసేది జడ్జిమెంట్ అనేది నీ ఇంటర్నల్గా రావాలా. నీ ఆత్మ సాక్షిగా నువ్వు జడ్జిమెంట్ చేసుకో. ఇతరుల సర్టిఫికేట్ కోసం, ఇతరుల తీర్పుల కోసం, ఇతరుల అభిప్రాయాల కోసం, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోసం నువ్వు పరిగెత్తినావంటే నీవు లైఫ్లో జీవితాన్ని అనుభవించలేవు. నీతో నువ్వు ఉండు. కాబట్టి ప్రతిరోజు పండుగనే పసిపిల్లల్లాగా ఉండండి, హ్యాపీనెస్గా ఉండండి అని నేను చెప్తున్నా. ఈ సబ్జెక్ట్ చాలా అపారమైన లోతైన సబ్జెక్ట్. ఇది చాలా గంటలు చెప్పే సబ్జెక్టు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.